హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ డిజిటల్ ప్రొఫెసర్. స్పోకెన్ హిందీ క్లాసెస్లో భాగంగా లెర్న్ హిందీ త్రూ తెలుగు అనే 7 days సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. విత్ ఇన్ 7 daysలో మీరు బిగినర్ లెవెల్ నుండి ప్రొఫెషియన్సీ లెవెల్లోకి హిందీలో వెళ్ళేలాగా మిమ్మల్ని చేసే బాధ్యత నాది. బట్ దానికి మీరు చేయాల్సింది, నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో దాన్ని శ్రద్ధగా విని మీరు ఏదైనా నోట్బుక్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ నోట్ చేసుకొని డైలీ ఒక 15 to 20 minutes ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏ లాంగ్వేజ్కైనా సరే మనం ప్రొఫెషియన్సీ లెవెల్లో కానీ ఫ్లూయెన్సీ లెవెల్లో కానీ వెళ్ళాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని వర్డ్స్ తెలిసినా, ఎన్ని మీనింగ్స్ తెలిసినా, ఎన్ని టెన్సెస్ తెలిసినా సరే ప్రాక్టీస్ లేకపోతే ఫ్లూయెన్సీ అనేది రాదనమాట. విత్ ఇన్ 7 daysలో మీరు కంప్లీట్గా ప్రో లెవెల్లోకి వెళ్ళే బాధ్యత మన ఛానల్ది, అంటే నాది. సో లెర్న్ హిందీ త్రూ తెలుగు అని ఈ 7 days సిరీస్ని మీరు ఎంకరేజ్ చేస్తారు అని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఈ ఫస్ట్ డేలో బేసిక్ థింగ్స్ అన్ని నేర్పించబోతున్నాను. అంటే మనం డైలీ కన్వర్జేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా పిలవాలి, ఏ వర్డ్ని ఏమంటాము, ఇవన్నీ చెప్పబోతున్నాను అనమాట. సో దట్ మీరు ఈజీగా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి అట్లీస్ట్ ఇనిషియేట్ చేయగలరు. దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, ఆ పనిని ఏమంటారు, ఈ పనిని ఏమంటారు అనే పదాలు మీకు తెలిస్తే ఈజీగా మీరు భాషను అనేది నేర్చుకోగలుగుతారు అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మే అంటే నేను. మే స్కూల్ జాతీ హూ, నేను స్కూల్కి వెళ్తాను. హమ్ మేము, ఆర్ మనము, ఆర్ మనల్ని. అంటే హమ్ స్కూల్ జాతీ హై అంటే మేము స్కూల్కి వెళ్తాము అని చెప్తున్నాను అనమాట. తర్వాత తుమ్ నువ్వు, ఆర్ నీవు. తుమ్ స్కూల్ జాతీ హై నువ్వు స్కూల్కి వెళ్తావు. ఆప్ మీరు, ఆప్ స్కూల్ జాతీ హై మీరు స్కూల్కి వెళ్తారు. నేను ప్రతిదానికి ఒక్కటే ఎందుకు వర్డ్ యూజ్ చేస్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. వే వాళ్ళు లేదా వారు, వాళ్ళు లేదా వారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు అని చెప్తాం కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తారు అని. అప్పుడు వే స్కూల్ జాతీ హై వాళ్ళు స్కూల్కి వెళ్తారు. వహ్ ఆమె లేదా అతడు, ఆమె ఆవిడ. వహ్ స్కూల్ జాతీ హై ఆ అమ్మాయి లేదా ఆవిడ స్కూల్కి వెళ్తాది. ఇక్కడ తుమ్ అంటే నువ్వు మన ఫ్రెండ్స్ కానీ మన తోటి వ్యక్తులను కానీ మనకంటే చిన్న వాళ్ళని కానీ పిలిచేటప్పుడు తుమ్ వాడతాం అనమాట. ఆప్ అంటే మనకంటే పెద్దవాళ్ళని, లేదంటే మనకి తెలియని వాళ్ళని, మనకి పరిచయం లేని వాళ్ళని మీరు అని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాం కదా, అప్పుడు ఆప్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. తుమ్ అంటే నువ్వు, ఆప్ అంటే మీరు. తుమ్ తుమ్ కైసే హో, తుమ్ కైసే హో నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాం. అదే ఇదైతే ఆప్ కైసే హో మీరు ఎలా ఉన్నారు. చూసారా డిఫరెన్స్ ఎలా వచ్చిందో? నువ్వు ఎలా ఉన్నావు, మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇది ముఝే, ముఝే అంటే నాకు. ముझे పతా నై నాకు తెలీదు, ముझे పతా నై నాకు తెలీదు. ముझे ఆజ్ బహుత్ కామ్ హై ఈ రోజు నాకు చాలా పని ఉంది. ముझे అంటే నాకు అన్నమాట. మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తుమ్ ఖావో మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చారనుకోండి, నువ్వు తిను అంటాం. ఎందుకంటే మన తోటి వ్యక్తి, మనకి బాగా పరిచయమైన వ్యక్తి అండ్ మన సేమ్ ఏజ్ కాబట్టి నువ్వు తిను అని సంబోధిస్తాము. అదే ఆప్ ఖాయియే మీరు తినండి అంటే ఎవరైనా పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, మనకంటే రెస్పెక్ట్ఫుల్
ప్లేస్లో ఉన్న వాళ్ళని, హై పొజిషన్లో ఉన్న వాళ్ళని ఆప్ ఖాయియే మీరు తినండి అంటాము. క్యా అంటే వాట్, క్యా అంటే వాట్ అంటే ఏమిటి, ఏమిటి. క్యా హువా ఏమైంది, వాట్ హ్యాపెన్ ఏమైంది అని అడుగుతాం కదా, అప్పుడు క్యా హువా అని అడగాలన్నమాట. ఏమైంది, హువా అంటే హ్యాపెన్, హువా అంటే హ్యాపెన్. సో ఏదైనా షాకింగ్ విషయం జరిగినప్పుడు క్యా హువా ఏమైంది లేదా ఏం జరిగింది అని అడిగేటప్పుడు క్యా హువా అంటాం అనమాట. క్యా అంటే వాట్ ఏమిటి, హువా అంటే హ్యాపెన్ జరిగింది, ఏం జరిగింది. క్యా హువా ఏం జరిగింది. తర్వాత కైసే అంటే హౌ, కైసే హో ఆప్ అంటే మీరు ఎలా ఉన్నారు, కైసే అంటే ఎలా, కైసే అంటే ఎలా, ఎలా ఉన్నారు మీరు. కైసే హో ఆప్ అని అడుగుతున్నప్పుడు కైసే అనే పదం యూజ్ చేస్తాం, అంటే ఎలా ఉన్నారు అని అర్థం. దీనికి కొంచెం దగ్గరగా ఉండేవి ఇదనమాట. కిత్నా, కిత్నా అంటే హౌ మెనీ, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని అడుగుతాం కదా, అప్పుడు కితనా అని అడుగుతాం అనమాట. హౌ మెనీ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ ఇయర్స్, కిత్నా సాల్ ఆప్కో అని అడుగుతాం కదా. మీకు ఎన్ని ఇయర్స్ అని అడిగినప్పుడు కితనా, కిత్నా సాల్ ఆప్కో అని అడుగుతాం అనమాట. కితనీ అంటే హౌ మచ్, కితనీ అంటే హౌ మచ్ అంటే కితనీ హో, కితనీ హువా ఎంత అయ్యింది, కితనీ హువా ఎంత అయ్యింది. కూరగాయల షాప్కి కానీ ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఎంత అయ్యింది అని అడుగుతాం కదా, అప్పుడు కితనీ హువా ఎంత అయ్యింది అని అడుగుతాం అనమాట. లేదా కితనీ అని అడుగుతాం, అంటే ఎంత అని అడిగినట్టు. తర్వాత కౌన్, ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు ఎవరో మనకు తెలియకపోతే మనం ఎవరు అని అడుగుతాం కదా, కౌన్ అంటే హూ అంటే ఎవరు అని అర్థం. కౌన్ అంటే ఎవరు, కౌన్ అంటే ఎవరు. అదే కౌన్సా అంటే విచ్, అంటే ఏ క్లాస్ నువ్వు, కౌన్సా సెక్షన్ ఏ సెక్షన్ నువ్వు, విచ్ సెక్షన్, కౌన్సా తారీఖ్ ఈరోజు తారీఖు ఏంటి అని అనమాట. అది కౌన్సా. నెక్స్ట్ క్యో అంటే వై, ఎందుకు, ఎందుకు. క్యోంకి ఎందుకంటే, ఎవరైనా ఎందుకు అని క్యోం అని అడిగినప్పుడు మనం ఎందుకంటే అని చెప్పినప్పుడు క్యోంకి, క్యోంకి అంటాం అనమాట. దాని తర్వాత కౌన్సా చెప్పేశాను కదా, ఏ క్లాసు అలా అడిగినప్పుడు కౌన్సా సెక్షన్, కౌన్సా తారీఖ్ అలా అడిగినప్పుడు ఇది విచ్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ కహా అంటే వేర్ ఎక్కడ, కహా అంటే వేర్ ఎక్కడ, ఎక్కడ. కహసే ఆప్ మీరు ఎక్కడి నుంచి అంటే మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు కహసే ఆప్ అని అడగాలన్నమాట. అంటే అప్పుడు మీరు ఎక్కడి నుండి లేదా మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు కహసే ఆప్ అని అడుగుతాం, కహాసే అని అడుగుతాం అనమాట. అదే కహా అంటే ఎక్కడ, కహాసే అంటే కహాసే అంటే ఫ్రమ్ వేర్, అంటే ఎక్కడి నుండి, మీరు ఎక్కడి నుండి అని అడిగినప్పుడు కహసే ఆప్
అని అడుగుతాం అనమాట. క్యా అంటే వాట్ ఏమిటి, క్యా హువా ఏమైంది, కైసే ఎలా ఉన్నావు, కైసే హో కైసే హువా మీరు ఎలా ఉన్నారు, కౌన్ కౌన్ ఎరుతూ అనే డైలాగ్ ఉంటది కదా, అంటే నువ్వు ఎవరు, క్యో అంటే వై ఎందుకు, క్యోంకి ఎందుకంటే, కౌన్సా విచ్ క్లాస్, విచ్ సెక్షన్ ఇలా మాట్లాడేటప్పుడు కౌన్సా తారీఖ్ ఇలా మాట్లాడేటప్పుడు కౌన్సా యూస్ చేస్తాం. అంటే విచ్, కహా వేర్ ఎక్కడ, కహాసే ఫ్రమ్ వేర్, కహాసే ఆప్ మీరు ఎక్కడి నుండి, కితనా హౌ మెనీ ఎంతమంది ఉన్నారు లేదా ఎన్ని ఉన్నాయి, కితని హౌ మచ్ ఎంత అయింది, ఆ అంటే కమ్, ఆనా అంటే టు కమ్ అనమాట. ఇక్కడ నా యాడ్ చేస్తే టు కమ్, రెండింటికి పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. మనం జనరల్ గా ఎప్పుడైనా ఓన్లీ రా అని మాట్లాడడానికి ఆనా అంటాం అనమాట. లేదంటే మామూలుగా ఆ అంటే కమ్, జా అంటే గో, జానా అంటే టు గో. ఫస్ట్ ఆ అంటే మే ఆ రహా హూ, మే ఆ రహా హూ అంటే నేను వస్తున్నాను, ఐఎమ్ కమింగ్. జా మే జా రహా హూ అంటే నేను వెళుతున్నాను, ఐఎమ్ గోయింగ్. ఖా అంటే ఈట్ చెప్పాను కదా, ఖానా అంటే టు ఈట్. సో మే ఖా రహా హూ నేను తింటున్నాను, ఖా అంటే ఈట్ తినడం, జా అంటే వెళ్ళడం, ఆ అంటే రావడం. మే జాతీ హూ నేను వెళతాను, మే ఆతీ హూ నేను వస్తాను. ఖా మే ఖాతీ హూ నేను తింటాను. పీనా అంటే టు డ్రింక్ అంటే త్రాగడం, టు డ్రింక్ అనమాట తాగడం. మే పీ రహా హూ నేను త్రాగుతున్నాను, మే పానీ పీ రహా హూ నేను మంచినీళ్ళు త్రాగుతున్నాను, పానీ అంటే వాటర్ నేను వాటర్ తాగుతున్నాను, ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. సోనా అంటే నిద్రపోవడం, స్లీప్. త్రాగడం. సోనా అంటే టు స్లీప్ పడుకోవడం, మే సోతీ హూ, మే సోతీ హూ అంటే నేను పడుకుంటాను, మే సో గయా నేను పడుకుని పోయాను. ఉట్ అంటే అప్ లేదా పైకి, ఉటో అంటాం కదా అంటే పైకి లెగు, ఉటో అంటే పైకి లెగు, కడేసే ఉటో అంటే స్టాండ్ అప్ అంటాం అనమాట. మ్యాక్సిమం మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు ఎవరైనా మన ప్లేస్లో కానీ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఉటో అనాలి, అంటే లెగండి ఆ ఉటో, మేరా సీట్ హై, ఆ సీట్ నాది, సో మీరు లేగాలి అన్నప్పుడు అడిగినప్పుడు ఉటో అనాలన్నమాట, అంటే పైకి లేవండి. బైట్ అంటే కూర్చోవడం, బైట్ కూర్చోవడం, మీరు కూర్చోండి, ఆప్ బైటో మీరు కూర్చోండి. అర్థమైందా? బైట్ అంటే కూర్చోవడం, ఉట్ అంటే లేవడం, చెడ్ అంటే ఎక్కడం, ఉత్తర్ అంటే దిగడం, బడా అంటే బిగ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సో అందుకే వర్డ్స్ కూడా వెంటనే రాశాను అనమాట. జాదా అంటే లార్జ్,
ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బడా అంటే పెద్దగా, మేరా బడా భయ్యా, బడా భయ్యా, బడా బాబీ, బడా పాప, బడా మామ అంటే పెద్ద అన్నయ్య, పెద్ద అక్క, పెద్ద నాన్న, పెద్ద మావయ్య. బడా అంటే పెద్ద. అర్థమవుతుందా? బిగ్. జాదా అంటే టూ మచ్. జాదా అంటే టూ మచ్, ఎక్కువ అని అర్థం. జాదా. జాదా స్పైసీ హో గయా అంటే చాలా స్పైసీ ఎక్కువ అయిపోయింది. అర్థమవుతుందా రెండింటికి డిఫరెన్స్? స్పైసీ ఎక్కువ అయిపోయింది. కమ్ అంటే తక్కువ. ఇక్కడ బడాకి గ్రేట్ కూడా అంటారన్నమాట. బడా ఆద్మీ చాలా గొప్ప మనిషి. బడా ఆద్మీ చాలా గొప్ప మనిషి అతను అని చెప్పడానికి కూడా బడా యూజ్ చేస్తాం. తర్వాత కమ్ తక్కువ. కమ్ తక్కువ. సాల్ట్ బహుత్ కమ్ హై. సాల్ట్ చాలా తక్కువ అయ్యింది. అర్థమవుతుందా? లేదా తక్కువ ఉంది. నమక్ थोड़ा कम कर दो. నమక్ కమ్ కరో. ఉప్పు తక్కువ చెయ్యి లేదా ఉప్పు తక్కువ వేయి. చోట భయ్యా చిన్న అన్నయ్య, చోట బాబీ చిన్న వదిన, చోట మామ చిన్న మావయ్య, లేదా చోట ప్యాకెట్ హే చిన్న ప్యాకెట్ అది. అలా చెప్పినప్పుడు చోట వాడతాం అనమాట. చిన్నది చోట అంటే చిన్నది. కమ్ అంటే తక్కువ, తక్కువ అయ్యింది. జాదా అంటే ఎక్కువ, ఎక్కువ అయిపోయింది. బడా అంటే పెద్దగా లేదా గొప్పగా ఉండడం అనమాట. తర్వాత సున్ అంటే లిజన్ వినడం. సున్ అంటే వినడం. బాహర్ అంటే బయట. బాహర్ అంటే బయట. మే బాహర్ జా రహా హూ నేను బయటకి వెళ్తున్నాను. మే బాహర్ జాతీ హూ నేను బయటకు వెళ్తాను. తర్వాత అందర్ అంటే లోపల. అందరు ఆవో ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం లోపలికి రండి అంటాం కదా. ఆప్ అందర్ ఆవో, ఆప్ అందర్ ఆయియే మీరు లోపలికి రండి అంటాం అనమాట. ఊపర్ అంటే పైన. ఊపర్ అంటే పైన. ఊపర్ దేకో పైన చూడు. ఊపర్ దేకో పైన చూడు. లేదా మనం ఎగ్జామ్స్ లో పైన అప్ పైన పైన ఉన్న వాక్యాన్ని చూడండి. ఊపర్ లైన్స్ దేకో ఉస్కే అనుసార్ లిఖో పైనున్న వాక్యాల ప్రకారం చూసి రాయండి, వాటిని అనుసరించి జవాబులు రాయండి అన్నప్పుడు కూడా ఊపర్ అనే పదం యూజ్ చేస్తామన్నమాట. నీచే అంటే నీచే కింద, కిందకి చూడు. నీచే దేకో, నీచే దేకో లార్జ్ కాదు. టూ మచ్. సో ఒకసారి ఫాస్ట్ గా రివైజ్ చేసేస్తాను అనమాట. ఆ మే ఆతీ హూ నేను వస్తాను. జా మే జాతీ హూ నేను వెళతాను. ఖా మే ఖాతీ హూ నేను తింటాను. పీనా టు డ్రింక్ అంటే మే పీతీ హూ మే పానీ పీతీ హూ నేను త్రాగుతాను. సోనా మే సోతీ హూ నేను పడుకుంటాను. ఉట్ కడే ఉట్ అంటే అప్ పైకి లేవు. స్టాండ్ అంటే నించో. గేట్ కే పాస్ ఖడో అంటే మీరు గేట్ దగ్గర నించోండి అని అంటాం అన్నమాట. బైట్ అంటే కూర్చో. అబ్ బైటో మీరు కూర్చోండి. చడ్ ఎక్కడం. బడా బడా ఆద్మీ చాలా గొప్ప మనిషి లేదా బడా భయ్యా మా పెద్ద అన్నయ్య, పెద్ద తమ్ముడు,
అలా చెప్పినప్పుడు బడా బడా ప్యాకెట్ హే, పెద్ద ప్యాకెట్ అంటామన్నమాట. బడా ఘర్ హే, పెద్ద ఇల్లు వాళ్ళది అనేటప్పుడు బడా యూస్ చేస్తాం. జాదా ఎక్కువ, జాదా జాదా కామ్ హే, చాలా ఎక్కువ పని ఉంది. ముజే ఆజ్ జాదా కామ్ హే, నాకు చాలా ఎక్కువ పని ఉంది. జాదా స్పైసీ హే, చాలా స్పైసీగా ఉంది. కమ్ తక్కువ, తక్కువైంది. నమక్ తోడస కమ్ హే, నమక్ కొంచెం తక్కువైంది. చోటా చిన్న, చోటా భయ్యా చిన్న అన్నయ్య. చోటా ఘర్ హే, చిన్న ఇల్లు. సున్ ఆప్ సునో, మీరు వినండి అంటాం కదా. బాహర్ బయట, బాహర్ జా అంటే బయటకి వెళ్ళిపో, బయటకి పో. అందర్ ఆవ్, అందర్ ఆవో లోపలికి రా. ఊపర్ పైన, ఊపర్ దేకో పైన చూడు. నీచే కింద, కింద చూడు, కిందకి. నీచే దేకో. వుడ్ అంటే ఎగరడం, వుడ్ అంటే ఎగరడం. వహ చిడియా ఉడ్ రహీ హై అంటే ఆ పక్షి ఎగురుతుంది, ఎగరడం. వుడ్ అంటే ఎగరడం. ఉడా అంటే ఎగరవేయడం. వహ్ ఆద్మీ పతంగ్ ఉడా రహా హై, అతను గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు. పతంగ్ అంటే గాలిపటం. చిడియా అంటే బర్డ్, పక్షి. దేక్ అంటే చూడు, చూడడం. మే దేఖ్తీ హూ, నేను చూస్తాను. బోల్ అంటే మాట్లాడు. స్పీక్, స్పీక్ అన్నమాట. బోల్ ఆప్ బోలో, మీరు చెప్పండి. ఆప్ బోలో, మీరు చెప్పండి. సహీ బోలో, నిజం చెప్పండి. భూల్ అంటే మర్చిపోవడం, భూల్ అంటే మర్చిపోవడం. మే భూల్ గయా, నేను మర్చిపోయాను. బేజ్ అంటే పంపించడం. మే బేజ్తీ హూ, నేను పంపిస్తాను. మే బేజ్ రహీ హూ, నేను పంపిస్తున్నాను. మే బేజ్ రహీ హూ, నేను పంపిస్తున్నాను. బేజ్ అంటే పంపించడం. బేజ్ అంటే పంపించడం, ఏదైనా ఒక వస్తువుని పంపించడం. దేనా అంటే గివ్, ఇవ్వడం. పానీ దేనా, మంచినీళ్ళు ఇవ్వండి. సైడ్ దేనా, కొంచెం సైడ్ ఇవ్వండి అని అడగడం అనమాట. లా అంటే బ్రింగ్, లా అంటే బ్రింగ్. వాటర్ బాటిల్ లావు అంటే మీరు వాటర్ బాటిల్ తీసుకురండి. బ్రింగ్, బ్రింగ్ అంటే మీతో పాటు తీసుకురావడం. టేక్, టేక్ దిస్ బుక్ అంటాం కదా. బుక్ లేనా, ఈ బుక్ తీసుకోండి, ఈ బుక్ తీసుకోండి. ఇది లా అంటే తీసుకురావడం. లావో తీసుకురండి. లే అంటే ఈ బుక్ మీరు తీసుకోండి. మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోండి అనేటప్పుడు బ్రింగ్ వాటర్ బాటిల్. అప్పుడు వాటర్ బాటిల్ లావో అంటే వాటర్ బాటిల్ తెచ్చుకోండి. బుక్ లావో, బుక్ లేనా, బుక్ తీసుకోండి, బుక్ తీసుకోండి. బుక్ లేనా, బుక్ తీసుకోండి. టేబుల్ మీద ఉన్న బుక్ తీసుకోండి. టేబుల్ పర్ ఏక్ బుక్ హై, ఆ బుక్ని తీసుకోండి. కామ్ అంటే పని, వర్క్. కామ్ అంటే వర్క్. కర్ అంటే చేయడం, కర్ అంటే చేయడం. కామ్ కరో పని చెయ్యి. मैं काम करता हूँ, मैं काम करता हूँ, నేను పని చేస్తాను. मैं काम कर रहा हूँ, నేను పని చేస్తున్నాను. బాత్ అంటే టాక్, బాత్ అంటే టాక్. చెప్పు, బాత్ కరో చెప్పు, సమాధానం చెప్పు. బాత్ కరో.
ఇప్పుడు సమాధానం చెప్పు. అభి బాత్ కరో, ఇప్పుడు మాట్లాడు అంటాం కదా, అప్పుడు బాత్. కహానీ అంటే స్టోరీ. కహానీ మత్ బోలా, స్టోరీ చెప్పకు అంటే మ్యాటర్. ఇది ఒక మ్యాటర్, సీరియస్ మ్యాటర్ అయి ఉండొచ్చు. ఎక్ బాత్ బతావో, ఒక విషయం చెప్పు, ఒక విషయం చెప్పు, ఒక విషయం మాట్లాడు. లేదంటే అర్థమవుతుందా? ఇంకొకసారి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వుడ్ అంటే ఎగరడం. వహ్ పక్షి ఉడ్తీ హై, ఆ పక్షి ఎగురుతుంది. ఉడా ఎగరవేయడం, లేదా పతంగ్ని గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు. పతంగ్ అంటే గాలిపటం. చిడియా అంటే బర్డ్. దేక్ అంటే చూడు. ఇదర్ దేకో, ఇక్కడ చూడు. ఉదర్ దేకో, అక్కడ చూడు. ఉదర్ అక్కడ. ఉదర్ జాओ, అక్కడికి వెళ్ళు. ఇదర్ ఆవో, ఇక్కడికి రా. ఇదర్ కడో, ఇక్కడ నించో. బోల్ మాట్లాడు. బోలో. భూల్ అంటే మర్చిపోవడం. మే భూల్ గయా తా. బేజ్ పంపించు. మే బేజ్తీ హూ, నేను పంపిస్తాను, నేను పంపిస్తాను. దేనా సైడ్ దేనా, थोड़ा పానీ దేనా, थोड़ा ఫోటో దేనా, थोड़ा జిరాక్స్ దేనా, ఆ జిరాక్స్ ఇవ్వండి. లా అంటే లావో. బ్రింగ్ అంటే బ్రింగ్ తీసుకురావడం, అంటే పట్టుకొని రావడం. బ్యాగ్ తెచ్చుకోవడం. బ్యాగ్ లావో, బ్యాగ్ తెచ్చుకో నీతో పాటు. లే తీసుకోవడం, ఆ బుక్ తీసుకో. బుక్ లేనా, స్వీట్ లేనా, ఆ స్వీట్ తీసుకో. అలా అన్నమాట. కామ్ కరో వర్క్ చెయ్యి. బాత్ టాక్ లేదా టెల్ చెప్పు, ఇప్పుడు చెప్పు. అభి బాత్ కరో. కహానీ, కహానీ మత్ బోలా, కహానీ చెప్పొద్దు అంటే స్టోరీస్ చెప్పొద్దు. ఎక్ బాత్ బతావో, ఒక విషయం చెప్పు, ఒక విషయం చెప్పు. కంగ్రాచులేషన్ స్టూడెంట్స్, ఫస్ట్ క్లాస్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6 క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఈ 6 క్లాసెస్లో మీరు బిగినర్ నుంచి ప్రో లెవెల్కి వెళ్ళబోతున్నారు. ఈ ఫస్ట్ క్లాస్ అయితే బేసిక్ లెవెల్, ఎంట్రీ లెవెల్ చెప్పాను కదా, బిగినర్ లెవెల్. ఈ బిగినర్ లెవెల్లో చాలా వర్డ్స్ అనేవి నేను చెప్పాను. ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎవరిని ఎలా పిలవాలి, దాన్ని ఏమంటారు, ప్రతి వస్తువుని ఏమంటారు, అలా చాలా బేసిక్ వర్డ్స్ మనం డైలీ కన్వర్జేషన్లో యూస్ చేసే వర్డ్స్ని చెప్పాను. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ సెకండ్ క్లాస్ వచ్చేంత వరకు. సో ఈ క్లాస్ని ఆ క్లాస్ని ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వితిన్ 7 డేస్లో మీకు హిందీ అనేది కంప్లీట్గా ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and click the bell icon to get more updates. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫిర్ మిలేంగే ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care.